నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఆన్లైన్ క్లాస్లో భాగంగా వ్యవసాయం నుండి ఆదాయము అనే టాపిక్ను గురించి వివరిస్తాను. ఇది మనకు ఇన్కమ్ ట్యాక్స్ లేదా ట్యాక్సేషన్ అనే సబ్జెక్ట్లో భాగంగా ఉంటుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది టాపిక్ కాల్డ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ which is covered under the subject called income tax or taxation. In our India, 70% of the population is dependent on agriculture and its subsequent activities. మన భారతదేశంలో 70% జనాభా వ్యవసాయము మరియు దాని అనుబంధ పనులపై ఆధారపడడం జరుగుతుంది. As per Section 270 of Indian Constitution, agricultural income is exempted from the tax. సెక్షన్ 270 భారత రాజ్యాంగం ప్రకారము వ్యవసాయం నుండి ఆదాయము పన్ను మినహాయింపు గల ఆదాయము. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 10(1) explains about the agricultural income, and the agricultural income is exempted from the tax as per section 10(1). ఆదాయ పన్ను చట్టము 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ప్రకారం వ్యవసాయం నుండి ఆదాయం అనేది పన్ను మినహాయింపు గల ఆదాయము. ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 2(1)(a) Section 2(1)(a) explains about the agricultural income, but there is no particular definition is given in Income Tax Act. ఆదాయ పన్ను చట్టము 1961 సెక్షన్ 2(1)(a) సెక్షన్ 2 సబ్సెక్షన్ 1(a) ప్రకారము వ్యవసాయం నుండి ఆదాయం అనే దానిని వివరించడం జరిగింది. కానీ వ్యవసాయం నుండి ఆదాయంకు నిర్దిష్టమైన నిర్వచనం ఏమీ కూడా ఇవ్వడం జరగలేదు. యాజ్ పర్ సెక్షన్ 2(1)(a), ద అగ్రికల్చరల్ ఇన్కమ్ మీన్స్ ఎనీ రెంట్ ఆర్ రెవెన్యూ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్. అండ్ సెకండ్ వన్, and any income is derived from the agricultural land by performing subsequent activities to generate the agricultural income. And the third one is any rent received from the building which is situated in agricultural land, and that particular building is given for rental basis to for the purpose of warehousing or to store any cultivational products or to store any agricultural products. By the above three ways any income is generated by the assessee, that particular income should be treated as agricultural income. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2(1)(a) ప్రకారం వ్యవసాయం నుండి ఆదాయం అనగా ఏదైనా అద్దె లేదా రాబడి వ్యవసాయం నుండి వచ్చినప్పుడు, అలాగే వ్యవసాయ భూమిని వ్యవసాయం కోసము అలాగే దాని అనుబంధ పనుల నిమిత్తము వినియోగించినప్పుడు ఏదైనా ఆదాయం కనుక వచ్చినట్లయితే దానిని, వ్యవసాయ క్షేత్రంలోని ఏదైనా భవనంకు అద్దె స్వీకరించినప్పుడు, ఈ పై 3 మార్గాల ద్వారా అసెస్సీ కనుక ఆదాయం సమకూర్చుకుంటున్నప్పుడు దానిని మనము వ్యవసాయం నుండి ఆదాయంగా పరిగణించవలెను. To declare that particular income is agricultural income, the assessee has to satisfy 3 basic conditions. ఏదైనా ఆదాయంను వ్యవసాయం నుండి ఆదాయంగా గుర్తించాలి అంటే అసెస్సీ 3 రకాల షరతులను సంతృప్తిపరచవలసి ఉంటుంది. దే ఆర్:
The income should be derived from the agricultural land. That means the income must be derived from the agricultural land. The second one is the land must be used for agricultural purpose. The land must be used for the agricultural purpose. The third condition is the agricultural land must be situated in India only. The land must be situated in India only. ఆ మూడు షరతులు ఏమిటంటే, మొదటిది ఆదాయము వ్యవసాయ భూమి నుండి రావాలను. రెండవది ఆ వ్యవసాయ భూమిని వ్యవసాయం కోసం మాత్రమే వినియోగించవలెను. మూడవది వ్యవసాయ భూమి భారతదేశంలో ఉండవలెను. అంటే దీని అర్థం ఏంటంటే, భారతదేశంలో ఉన్న వ్యవసాయ భూమి నుండి ఆ వ్యవసాయ భూమిని వ్యవసాయ పనుల నిమిత్తం వినియోగించిన తర్వాత ఆ భూమి ద్వారా ఏదైనా ఆదాయం కనుక వచ్చినట్లయితే దానిని మనం వ్యవసాయం నుండి ఆదాయంగా పరిగణించవలెను. ఇట్స్ నథింగ్ బట్ ఎనీ ల్యాండ్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా and that particular land must be utilized for the purpose of agriculture, and any income is generated from that particular agricultural land, that is to be treated as agricultural income. The agricultural income should be generated by performing the basic and subsequent operations in the agricultural land. In that situation only we should consider that particular income as agricultural income. ఆ వ్యవసాయ క్షేత్రంలో ప్రాథమిక మరియు అనుబంధ పనులను నిర్వర్తించినప్పుడు మాత్రమే వచ్చిన ఆదాయంను వ్యవసాయ ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. For tax computation purpose, the agricultural land is divided into two types. The first one is rural agricultural land and the second one is urban agricultural land. The division is based on the population of that particular city or particular village. పన్ను నిర్ధారణ కోసం వ్యవసాయ భూమిని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది గ్రామీణ వ్యవసాయ భూమి, రెండవది పట్టణ ప్రాంత వ్యవసాయ భూమి. ఈ రకమైన విభజన జనాభా ఆధారంగా చేయడం జరిగింది. ఆ జనాభా ఆధారంగా చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఉన్న వ్యవసాయ భూమి యొక్క ఆ ప్రాంతం యొక్క జనాభాను బట్టి ఆ భూమి పట్టణ వ్యవసాయ భూమియా లేక గ్రామీణ వ్యవసాయ భూమి అనేది నిర్ధారించడం జరుగుతుంది. The first one is the population of the village or city is more than 10,000 and less than 1 lakh. The city or village population is more than 10,000 and less than 1 lakhs. Less than 1 lakh. Then we should give preference to the land must be situated within the limits of 2 kilometers. Within the limits of 2 kilometers from the municipality. Within the limits of 2 kilometers from the municipality, then it is called as urban agricultural land. When the land is situated beyond the 2 kilometers from the municipality, then the land is treated as rural agricultural land. Within the limits of 2 kilometers from the municipality is to be treated as urban agricultural land. Beyond the 2 kilometers from the municipality is to be treated as rural agricultural land. Then the second one is the population is more than 10,000 and less than the population is more than 1 lakh and less than 10 lakhs. The population is more than 1 lakh and less than 10 lakhs. Then
The land is situated within the limits of 6 kilometers. The land is situated within the limits of 6 kilometers from the municipality, then it is to be treated as urban agricultural land. Then beyond the 6 kilometers from the municipality, then the land is to be treated as rural agricultural land. The first one is population is more than 1 lakh and less than 10 lakhs, then within the limits of 6 kilometers from the municipality is to be treated as urban agricultural land. Beyond the 6 kilometers from the municipality is to be treated as rural agricultural land. The third one is the population of the city is more than 10 lakhs. The population of the city is more than 10 lakhs. The agricultural land which is situated within the limits of 8 kilometers, within the limits of 8 kilometers from the municipality is to be treated as urban agricultural land. Beyond the 8 kilometers from the municipality is to be treated as rural agricultural land. Based on the population, the particular agricultural land is to be declared as urban agricultural land or rural agricultural land. For this purpose, the Act divided the population into 3 categories. The first one is more than 10,000 to less than 1 lakh, and the second one is more than 1 lakh to less than 10 lakhs. The third one is more than 10 lakhs. Based on this, we should declare that particular agricultural land as urban agricultural land or rural agricultural land. జనాభాను మనం ఆధారంగా తీసుకొని ఆ భూమి పట్టణ ప్రాంత వ్యవసాయ భూమియా లేక గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూమి అని నిర్ధారించవలసి ఉంటుంది. అందులో మొదటిది ఆ ప్రాంతం యొక్క జనాభా లేదా పట్టణం యొక్క జనాభా 10,000 కంటే ఎక్కువ అలాగే 1,00,000 కంటే తక్కువ కనుక ఉన్నప్పుడు ఆ మున్సిపాలిటీ నుండి 2 కిలోమీటర్ల లోపు ఉన్న వ్యవసాయ భూమిని పట్టణ ప్రాంత వ్యవసాయ భూమిగా, అలాగే 2 కిలోమీటర్ల తర్వాత ఉన్న వ్యవసాయ భూమిని గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూమిగా పరిగణించవలసి ఉంటుంది. అలాగే సెకండ్ కండిషన్, ఆ ప్రాంతం యొక్క జనాభా లేదా పట్టణం యొక్క జనాభా 1,00,000 కంటే ఎక్కువ 10 లక్షల కంటే తక్కువ కనుక ఉన్నప్పుడు, 1,00,000 కంటే ఎక్కువ 10 లక్షల కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ మున్సిపాలిటీ నుండి 6 కిలోమీటర్ల లోపు గల భూమిని 6 కిలోమీటర్ల లోపు గల వ్యవసాయ భూమిని పట్టణ ప్రాంత వ్యవసాయ భూమిగా, అలాగే 6 కిలోమీటర్ల తర్వాత ఉన్న భూమిని 6 కిలోమీటర్ల తర్వాత ఉన్న భూమిని గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూమిగా పరిగణించవలసి ఉంటుంది. ఇక చివరిగా ఆ ప్రాంతం యొక్క జనాభా లేదా పట్టణం యొక్క జనాభా 10 లక్షల కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఆ మున్సిపాలిటీ నుండి 8 కిలోమీటర్ల లోపు గల వ్యవసాయ భూమిని పట్టణ ప్రాంత వ్యవసాయ భూమిగా, 8 కిలోమీటర్ల తర్వాత లేదా 8 కిలోమీటర్ల వెలుపల ఉన్న వ్యవసాయ భూమిని గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూమిగా పరిగణించవలసి ఉంటుంది. మనము జనాభా ప్రాతిపదికన లేదా జనాభాను అనుసరించి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆ 3 వర్గీకరణల ఆధారంగా పట్టణ ప్రాంత వ్యవసాయ భూమియా లేక గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూమియా అనేది మనం నిర్ణయించడం జరుగుతుంది. The examples to the agricultural income are income generating from the selling of the crop like paddy or corns or any vegetables, and any income is received from the destruction of the agricultural produce. And the third one is any income is generating
by growing and maintaining of the nursery, and any income is generating from the selling of tobacco leaves. మనము వ్యవసాయం నుండి ఆదాయంకు ఉదాహరణలుగా ఏదైనా పంటను అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంను వ్యవసాయం నుండి ఆదాయంగా పరిశీలించవచ్చును. అలాగే నర్సరీల పెంపకము, వాటి నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయము, అలాగే ఏదైనా వ్యవసాయ అనుబంధ పనుల ద్వారా ఆదాయం కనుక వచ్చినప్పుడు, అలాగే పొగాకు ఆకుల అమ్మకం ద్వారా ఏదైనా ఆదాయం కనుక వచ్చినట్లయితే మనం వీటన్నిటినీ కూడా వ్యవసాయం నుండి ఆదాయంగా పరిగణించవచ్చును. కాకపోతే ఎటువంటి ప్రాథమిక లేదా అనుబంధ పనులను నిర్వహించకుండా ఏదైనా ఆదాయం కనుక వచ్చినప్పుడు మనం వాటిని వ్యవసాయం నుండి ఆదాయంగా పరిగణించకూడదు. వితౌట్ పర్ఫార్మింగ్ బేసిక్ అండ్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ to produce that particular crop, that particular income should not be treated as agricultural income. The assessee must perform basic and subsequent operations in that particular agricultural land. ఖచ్చితంగా అసెస్సీ ప్రాథమిక మరియు అనుబంధ పనులను నిర్వర్తించినప్పుడే వచ్చిన ఆదాయంను వ్యవసాయం నుండి ఆదాయంగా పరిశీలించవలసి ఉంటుంది. యాజ్ పర్ సెక్షన్ 10(1), agricultural income is exempted from Income Tax Act, but the assessee is generating income from other sources also by clubbing all the incomes of other sources that exceeds the minimum exemption limit. In that situation, we should observe whether he is generating any income from the agricultural land. That income is more than 5,000. If he is having any income of more than 5,000, we should club that particular 5,000 to that total income. If the assessee is having income from other sources also, by clubbing all the other sources, the income is less than the minimum taxable limit. In that situation, no need to club this particular agricultural income to that total income. ఒకవేళ అసెస్సీకి వ్యవసాయం నుండి ఆదాయం కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా, ఇతర వనరుల ద్వారా కూడా ఆదాయం వస్తున్నట్లయితే వాటన్నింటిని కలిపినప్పుడు కనీస ఆదాయ పరిమితిని మించినట్లయితే వ్యవసాయం నుండి ఆదాయము 5,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనము వ్యవసాయం నుండి ఆదాయంను దానికి కలపవలెను. ఒకవేళ అసెస్సీకి ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయము కనీస ఆదాయ పరిమితి కంటే తక్కువ కనుక ఉన్నప్పుడు వ్యవసాయం నుండి ఆదాయంను కలపవలసిన అవసరం లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసెస్సీకి ఇతర మార్గాల ద్వారా కనుక ఆదాయం ఉండి ఆ మొత్తం ఆదాయము కనీస ఆదాయ పరిమితి కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే వ్యవసాయం నుండి ఆదాయము 5,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు వ్యవసాయం నుండి వచ్చిన ఆదాయమును మొత్తం ఆదాయంతో కలపవలేదు. ఒకవేళ ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయము కనీస ఆదాయ పరిమితి కంటే తక్కువ ఉన్నప్పుడు వ్యవసాయం నుండి ఆదాయంను కలపవలసిన అవసరం లేదు. ఈ రకంగా కలిపే ప్రక్రియను మనము ఆదాయాల ఏకీకరణ అని అంటాము. అదే ఇంగ్లీష్లో అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇన్కమ్స్ అని అంటాము. The integration of incomes is nothing but clubbing of the agricultural income with other sources of incomes. If the other sources of incomes are more than the minimum income limit of taxable income, దీనిని మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్కమ్స్ లేదా ఆదాయాల ఏకీకరణ అని అనడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ పార్ట్లీ అగ్రికల్చరల్ ఇన్కమ్ అండ్ పార్ట్లీ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. తర్వాతది పాక్షిక వ్యవసాయం నుండి ఆదాయము, పాక్షికేతర వ్యవసాయం నుండి ఆదాయము. ఫర్ దిస్ పర్పస్ సమ్ క్రాప్స్ ఆర్
identified by the government. They are tea, rubber and coffee. Tea, rubber and coffee. These are the three crops were identified by the government. The assessee has generated any income from these three crops. We should bifurcate according to the percentage given by the government. We should bifurcate the income. Some part of the income should be treated as agricultural and some part of the income should be treated as non-agricultural incomes. ఈ పాక్షిక వ్యవసాయ ఆదాయము, పాక్షిక వ్యవసాయేతర ఆదాయం కోసము ప్రభుత్వం వారు 3 రకాల పంటలను గుర్తించడం జరిగింది. అవి కాఫీ, తేయాకు మరియు రబ్బరు. ఈ 3 పంటల ద్వారా వచ్చిన ఆదాయమును కొంత మొత్తమును వారు తెలిపే నిష్పత్తి ప్రకారము కొంత మొత్తమును వ్యవసాయ ఆదాయంగా, మిగతా దానిని వ్యవసాయేతర ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. The first one is growing and manufacturing rubber in India. Growing and manufacturing rubber in India. 65% of the income is to be treated as agricultural income and the remaining 35% of the income is to be treated as non-agricultural income. రబ్బర్ తోటల పెంపకము మరియు తయారు కనుక చేస్తున్నట్లయితే వాటి ద్వారా వచ్చిన ఆదాయంలో 65%ను వ్యవసాయం నుండి ఆదాయంగా, మిగతా 35%ను వ్యవసాయేతర ఆదాయంగా పరిశీలించవలసి ఉంటుంది. దెన్ ద సెకండ్ వన్ ఈజ్ కాఫీ. సెకండ్ క్రాప్ ఈజ్ కాఫీ. The coffee is grown and cured by the assessee. The coffee is grown and cured by the assessee. In this situation, any income is generated, 75% of the income is to be treated as agricultural income and the remaining 25% of the income is to be treated as non-agricultural income. ఒకవేళ కాఫీ తోటల పెంపకము మరియు వాటిని శుద్ధి చేయడం కనుక, అంటే వేరు చేయడం కనుక జరిగినట్లయితే 75% ఆదాయమును వ్యవసాయం నుండి ఆదాయంగా, 25% ఆదాయంను వ్యవసాయేతర ఆదాయంగా పరిశీలించవలసి ఉంటుంది. దెన్ కాఫీ ఈజ్ గ్రోన్ అండ్ క్యూర్డ్ అండ్ రోస్టెడ్ and grind by the assessee. In this situation, 60% of the income is to be treated as agricultural income and the remaining 40% of the income is to be treated as non-agricultural income. ఒకవేళ కాఫీ తోటల పెంపకము, అలాగే వాటిని శుద్ధి చేయడము, అలాగే వాటిని పొడి చేయడం కనుక జరిగినట్లయితే వాటి ద్వారా వచ్చిన ఆదాయంలో 60% ఆదాయంను వ్యవసాయం నుండి ఆదాయంగా, మిగతా 40% ఆదాయమును వ్యవసాయేతర ఆదాయంగా పరిశీలించవలసి ఉంటుంది. ఇక చివరిగా తేయాకు తోటలు. దెన్ టీ ప్లాంట్స్. Growing and manufacturing tea in India. Any income is generated by performing the tea manufacturing or tea growing and manufacturing. 60% of the income is to be treated as agricultural income and the remaining 40% of the income is to be treated as non-agricultural income. తేయాకు తోటల పెంపకము మరియు వాటి యొక్క తయారీ కనుక చేస్తున్నట్లయితే వాటి ద్వారా వచ్చిన ఆదాయంలో 60% ఆదాయమును వ్యవసాయం నుండి ఆదాయంగా, మిగతా 40% ఆదాయమును వ్యవసాయేతర ఆదాయంగా పరిశీలించవలసి ఉంటుంది. ఈ పాక్షికేతర ఆదాయంలో మనం పరిశీలించినప్పుడు 3 రకాల పంటలు. మొదటిది రబ్బరు తోటల పెంపకము మరియు తయారీ కనుక అసెస్సీ చేసినట్లయితే 65% వ్యవసాయ ఆదాయము, మిగతా 35%ను వ్యవసాయేతర ఆదాయంగా
పరిగణించవలెను. ఇక రెండవది కాఫీ తోటల పెంపకము మరియు కాఫీ గింజల క్యూరింగ్ కనుక చేస్తున్నట్లయితే 75% ఆదాయమును వ్యవసాయ ఆదాయంగా, మిగతా 25% ఆదాయంను వ్యవసాయేతర ఆదాయంగా పరిశీలించవలెను. అలాగే కాఫీ తోటల పెంపకము, వాటి క్యూరింగ్, అలాగే వాటిని పొడిగా చేయడం ద్వారా కనుక ఆదాయం వస్తున్నట్లయితే 60% ఆదాయమును వ్యవసాయ ఆదాయంగా, మిగతా 40% ఆదాయమును వ్యవసాయేతర ఆదాయంగా పరిశీలించవలసి ఉంటుంది. అలాగే తేయాకు తోటల పెంపకము మరియు వాటిని తయారు చేయడం ద్వారా 60% ఆదాయమును వ్యవసాయం నుండి ఆదాయంగా, మిగతా 40% ఆదాయమును వ్యవసాయేతర ఆదాయంగా పరిశీలించవలసి ఉంటుంది. Growing and manufacturing rubber in India, 65% of the income is to be treated as agricultural, and the remaining 35% of the income is to be treated as non-agricultural income. The second one is coffee. Assessee is manufacturing coffee and curing the coffee beans, then 75% of the income is to be treated as agricultural, and the remaining 25% of the income is to be treated as non-agricultural income. And the assessee is doing coffee growing, curing and roasting, at the same time drilling of the coffee beans. Then 60% of the income is to be treated as agricultural income, and the remaining 40% of the income is to be treated as non-agricultural income. The assessee is doing growing and manufacturing tea. In this situation, 60% of the income is to be treated as agricultural income, and the remaining 40% of the income is to be treated as non-agricultural income. In this topic, we should give much preference to the in which place the agricultural land is situated. Whether the land is situated in India, that is to be treated as agricultural land in India, and any income is generated from that particular agricultural land is exempted. If the agricultural land is situated outside India and any income is generated from that agricultural land, that particular agricultural income should be treated as income from other sources and is taxable. మనం వ్యవసాయం నుండి ఆదాయం లెక్కించేటప్పుడు వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయంను పరిశీలించే సమయంలో ఆ వ్యవసాయ భూమి భారతదేశంలో ఉన్నట్లయితే వాటి ద్వారా వచ్చిన ఆదాయంను పన్ను మినహాయింపు గల ఆదాయంగా పరిశీలిస్తాము. అలాగే ఒకవేళ ఆ వ్యవసాయ భూమి కనుక భారతదేశం వెలుపల అనగా విదేశాలలో కనుక ఉన్నట్లయితే ఆ వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయమును పన్ను విధించబడే ఆదాయంగా పరిగణించి ఇతర వనరుల నుండి వచ్చిన ఆదాయంగా పరిగణించవలెను. థ్యాంక్ యూ.